వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ది కేరళ స్టోరీస్ 2. ఎలాగైతే ది కేరళ స్టోరీస్లో ముగ్గురు అమ్మాయిల కథల్ని ట్రూ ఇన్స్పైర్డ్ స్టోరీస్ లాగా తీశారో, ఈ కేరళ స్టోరీస్ 2లో కూడా అలాగే ముగ్గురు అమ్మాయిల కథల్ని చాలా ఇన్స్పైర్డ్గా తీశారు. నిజంగా చెప్తున్నా, ఈ మంత్ 27వ తారీఖు సినిమా రిలీజ్ కాబోతోంది. పైసలు లేకున్నా అప్పు చేసైనా సరే ఈ సినిమాని చూడండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూడాల్సిన అవసరం నేటి హిందూ సమాజానికి చాలా చాలాగా ఉంది. ఫస్ట్ ఈ సినిమా ట్రైలర్ని ఓపెన్ చేయగానే మీకు కనిపించేది, अगले 25 साल में पूरा भारत एक इस्लामिक स्टेट होगा और पूरे भारत में शरिया लागू होगा. అల్లా దయదలిస్తే మరొక 25 సంవత్సరాలలో ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేస్తాం, భారత్ అంతటా కూడా షరియా చట్టం తీసుకొస్తాం అనడంతోనే స్టార్ట్ అయిపోతుంది ట్రైలర్. స్టార్ట్ అయిన తర్వాత ముగ్గురు అమ్మాయిల జీవితాలని చూపిస్తాడు. అందులో మొదటి అమ్మాయి లెక్క ప్రకారం మైనర్, మేజర్ కాలేదు. వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తుకుంటారు. ఆ అమ్మాయి వయసు 16 సంవత్సరాలే, 18 కాదు, ఈ చట్టం ప్రకారం ఈ పెళ్లి చెల్లదు అంటే అక్కడ పోలీసులు లేదు, తను మాకు సమర్పించిన డాక్యుమెంట్స్ ప్రకారం తను మేజర్ 18 సంవత్సరాలు ఉన్నాయి, ఈ పెళ్లి చెల్లుతుంది అని చెప్తాడు. నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నావు, వీడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఖరాబ్ అయిపోతుంది అని తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా వేడుకుంటారు. ఆ కన్న తండ్రి నిజంగా చెప్తున్నా బాధతో కన్నీళ్లతో, దయచేసి అర్థం చేసుకో దివ్య, వాడిని వదిలేయని చెప్తే వినకుండా, నాన్న మీకే అర్థం కావట్లేదు. ఆ తర్వాత తను ఏం చెప్తుందో చూడండి. నా రషీద్ అలాంటి వాడు కాదు, నీకే అర్థం కావట్లేదు పప్ప, నా రషీద్ అట్లాంటి వాడు కాదు అని చెప్తుంది. కానీ రషీద్ అసలు రంగు తర్వాత బయటపడుతుంది. ఇక రెండవ స్టోరీ దగ్గరకు వచ్చేసరికి ఈ అమ్మాయి కదే. మా తల్లిదండ్రులకు దాచిపెట్టి మనం ఎందుకు పెళ్లి చేసుకోవాలి, నువ్వు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే నేను ఎంతకాలమైనా వెయిట్ చేస్తా డియర్, కానీ నువ్వు నన్ను నమ్మితే, నా మీద విశ్వాసం ఉంటే నన్ను పెళ్లి చేసుకో అంటాడు. దెబ్బకు మహమ్మద్ ఫైజాన్ మాటలకి ఏమంటాడు, పడిపోయి భర్తగా అంగీకరిస్తూ పెళ్లి చేసుకొని తల్లిదండ్రులకు చెప్తున్న మాట అదనమాట. ఏమని అంటే, ఇక ఇది మూడో అమ్మాయి స్టోరీ. ఈ అమ్మాయి కొంచెం లిబరల్ అనమాట, కొంచెం ఎక్కువగా ఆలోచిస్తుంటుంది. ఈ అమ్మాయి జీవితంలోకి వచ్చిన వాడు ఒక జర్నలిస్ట్గా వస్తాడు. వచ్చినప్పుడు మనం పెళ్లి చేసుకుందాం అని అడగగానే ఈ ఉదారవాద జర్నలిస్ట్ విషయంలో ఎస్ మనం పెళ్లి చేసుకుందాం, కానీ నేను మతం మారను అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తుంది. నేను కూడా వీటన్నిటి మీద నమ్మకం లేదు, నువ్వు మతం మారాల్సిన అవసరం లేదు, సో పెళ్లి చేసుకోవచ్చు అనగానే అమ్మాయి తండ్రి తనని హెచ్చరిస్తాడు. సరే ఇప్పుడు నువ్వు మతం మారను అంటున్నాడు, రేపు మీకు పుట్టిన పిల్లలు ఏ మతం అంటే ఏం చెప్తారు, ఎవరి విశ్వాసాన్ని అనుసరిస్తారు, కొంచెం నమ్ము అని చెప్తే యాజ్ యూజువల్గా రెండో అమ్మాయి చెప్పినట్టుగానే ఈ అమ్మాయి కూడా మేరా సలీం ఐసా నయ్యే అని చెప్తుంది. ఇలా ముగ్గురి కథల్ని చూయించిన తర్వాత అసలు ట్విస్ట్ మొదలవుతుంది. చూశారు కదా, అది చెప్పడం ప్రారంభం కాగానే ఫస్ట్ ఎవరైతే తండ్రి దగ్గర అబద్ధపు ఏజ్ సర్టిఫికేట్తో తండ్రిని కూడా కాదనుకొని తల్లిదండ్రుల బాధను కూడా పట్టించుకోకుండా వాడు అలాంటి వాడు కాదు, నా రషీద్ అలాంటి వాడు కాదు అని పెళ్లి చేసుకున్న అమ్మాయి రీల్స్ చేస్తూ ఉంటే, నువ్వు అలా చేయడానికి కుదరదు, మన మతంలో ఇలాంటివి చెల్లవు, ఇలాంటివన్నీ నిషేధం, ఇలాంటివి చేస్తే హరాం అని చెప్పి ఆ అమ్మాయిని విచక్షణారహితంగా కొడతాడు. ఆ అమ్మాయి జీవితాన్ని నరకం చేస్తాడు. ఇక రెండో అమ్మాయి కథ చూడండి. ఇక మతం మారాల్సిన అవసరం లేదు అని చెప్తారు కదా, మతం మారాల్సిన అవసరం లేదు అని చెప్పిన వాడు నేను నాస్తికుణ్ణి కాదు, మత విశ్వాసాలు పాటిస్తాను అంటూ ఆ అమ్మాయికి షాక్ ఇస్తాడు. ఇక ఇక్కడ తల్లిదండ్రులు పడే ఆవేదన నిజంగా కళ్ళెమ్మటి నీళ్లు తెప్పించింది ట్రైలర్లో అని చెప్పచ్చు. చూడండి. మీ అందరి నుంచి నేను కోరుకునేది ఒక్కటే, ఒక చిన్న మద్దతు, ఒక చిన్న గలం దీని మీద వినిపించాలి, లేకపోతే మన ఆడపిల్లల్ని కాపాడుకోలేమని వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి ప్రతి హిందువులను సిక్కులను బతిలాడుతూ ఉంటారు చూడండి. నిజంగా అది ఊహించుకుంటుంటే ఒక తల్లిదండ్రులను అక్కడ
పిల్లల్ని కనడమే ఒక ఎత్తు అంటే వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళని కాపాడుకోవడానికి ఒక పేరెంట్స్ పడే కష్టాలు ఏంటి అనేది కనిపిస్తుంది. ఇక మూడో అమ్మాయి విషయం, ఏ అమ్మాయి అయితే నావాడు అలాంటి వాడు కాదు, ఫైజాన్ అలాంటి వాడు కాదు అని చెప్పిండో నేను బీఫ్ తినను అని చెప్తాడు. తినను అన్నందుకు ఆ పిల్లని ఏం చేస్తారో ఒకసారి చూడండి. బలవంతంగా అమ్మాయితో బీఫ్ తినిపిస్తాడు. నువ్వు ఒక్కసారి జీవితంలో ఇంతకాలం మన ఇద్దరి మధ్యలో నువ్వు ఒక్క క్షణమైనా నన్ను ప్రేమించలేదా అంటే నిర్మోహమాటంగా ప్రేమించలేదని చెప్పడంతో పాటు తనను 4 గోడల మధ్య బంధిని చేస్తాడు. ఇలా ముగ్గురు అమ్మాయిల జీవితాలను, వాళ్ళ కలలను, వాళ్ళ ఆశయాలను మొత్తం సమాధి చేసేస్తే ఇక్కడే అసలు కుట్రను బయటపెట్టే మరొక ట్విస్ట్ ట్రైలర్లో వస్తుంది. ముగ్గురు అమ్మాయిల కథ. అర్థమైందా? ఒక్కొక్క అమ్మాయిని పడేస్తే ఆ అమ్మాయికి తగ్గట్టు పైసలు, ఇంకా అమ్మాయిలు కావాలి. అదే బ్రాహ్మణ అమ్మాయిని పడేస్తే 12 లక్షలు వస్తాయి. సో ఆ 12 లక్షలు నేను సంపాదిస్తాను అంటే హిందూ ఆడపిల్లల్ని ప్రేమలో పడేసి మతం మార్చితే పైసలు వస్తాయి కాబట్టి మతం మారుస్తూ ఆ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఫైనల్గా బిఫోర్ యువర్ డాటర్ బికమ్స్ దేర్ నెక్స్ట్ టార్గెట్, బిఫోర్ యువర్ డాటర్ బికమ్స్ దేర్ నెక్స్ట్ టార్గెట్, మీ అమ్మాయిలు వాళ్ళు టార్గెట్ కాకముందే ది కేరళ స్టోరీ గోస్ బియాండ్ 2 వెంటనే చూసేయండి. ఇది ఏప్రిల్ 27న థియేటర్స్లోకి రాబోతోంది. సో మీ అమ్మాయిలు టార్గెట్ కాకముందే వాళ్ళ టార్గెట్ ఎలా ఉంటుంది అని మీ అమ్మాయిలు, మీ కుటుంబం తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడండి. ఈ సినిమాను డైరెక్షన్ చేసింది కామేఖ్య నారాయణ్ సింగ్. అలాగే ప్రొడ్యూసర్ విషయానికి వస్తే విపుల్ అమృత్లాల్ షా, అలాగే లిరిక్స్ మనోజ్ ముంత్షార్, అలాగే మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనన్ షా, అలాగే కో ప్రొడ్యూస్డ్ బై ఆషిన్ ఏషా, రవిచంద్ నల్లప్ప, అలాగే రిటర్న్ బై అమర్నాథ్ జై, విపుల్ అమృత్లాల్ షా. ఏదేమైనా ది కేరళ స్టోరీస్ ఒక సంచలనం అయితే ది కేరళ స్టోరీస్ 2 మరో సంచలనాన్ని సృష్టించబోతోంది. ప్రతి హిందువు తన కుటుంబంతో సహా వెళ్ళి చూడాల్సిన సినిమా మీ అమ్మాయి మరొక బలిపశువు కాకముందే. తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ సినిమా చూసిన తర్వాత రివ్యూతో మీ ముందుకు వస్తా. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి చేయూతగా నిలవండి. ఈ ఛానల్స్ నడుపుతూ ముందుకెళ్ళాలి అని అంటే రోజు రోజుకి కత్తి మీద సాముగా మారుతుంది. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసేది లేదు. ఆర్థికంగా మీరు అందించే చేయూత మాత్రమే ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ₹1 సపోర్ట్ చేసినా మన ఛానల్లో 3,40,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ప్రతి నెల మనం ఇలా సపోర్ట్ చేయండి అని అడగాల్సిన అవసరం రాదు. సబ్స్క్రైబర్స్ అంతా తలా ₹1 సాయం చేసినా చాలు ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి పోరాటం చేస్తున్న నా కల సాకారం అవుతుంది. సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.